Hi friends, this is Gayatri. Welcome to my YouTube channel Gayatri Creations. This is my new YouTube channel. I am starting today and please subscribe my channel and encourage me and please share and like this channel. Today I am showing heat press designs. ఎట్లా డ్రెస్ల పైన కానీ శారీస్ పైన కానీ దేనిపైన కానీ మీరు ప్రింట్ చేసుకోవడానికి అంటే పెయింటింగ్ రాని వాళ్ళు కూడా ఎవరైనా కానీ ఇది చేసుకోవచ్చు. హీట్ ప్రెస్ డిజైన్స్ అంటారు వీటిని మనము క్లాత్ పైన పెట్టి ఐరన్ బాక్స్ తో చేస్తే మీకు ఇది ప్రింట్ మీకు క్లాత్ పైన పడిపోతుంది. తర్వాత ఇది మీరు ఎలా వాష్ చేసినా కానీ డిజైన్ పోదు. ఐరన్ చేసినప్పుడు మాత్రం రివర్స్ సైడ్ ఐరన్ చేసుకోండి. బట్ మీరు మెషిన్ వాష్ చేసినా హ్యాండ్ వాష్ చేసినా ఏ వాష్ చేసినా కానీ మీకు ఎలాంటి డిజైన్ పోవడం కానీ ఏమీ ఉండదు. ఉంటాయి, మనం వీటిని కొనుక్కుని మనకి ఎలా కావాలి ఏ డిజైన్స్ కావాలంటే ఆ డిజైన్స్ పర్చేస్ చేసుకొని మనం మన డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యేటట్టు వాటిని డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మా పాప డ్రెస్ పైన చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇంకొకటి ఏంటంటే కాటన్ క్లాత్ హీట్ ఎక్కువ ఉన్నా కానీ క్లాత్ ఏం అవ్వదు కాబట్టి మీరు కాటన్ క్లాత్ కి పైన డైరెక్ట్ గా ఐరన్ బాక్స్ పెట్టి చేసుకోవచ్చు. వేరే ఏదైనా సిల్క్ కానీ థిన్ క్లాత్ పైన చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ ఒక పేపర్ కానీ లేదంటే ఇటువంటి ఒక టెఫ్లాన్ షీట్ ఉంటుంది. ఈ టెఫ్లాన్ షీట్ పెట్టి చేస్తే మీరు ఎంత హీట్ పెట్టినా కూడా ఈ పేపర్ ఏమీ అవ్వదు, క్లాత్ కూడా పాడవ్వదు. ఎంత హీట్ అయినా కానీ ఈ షీట్ బేర్ చేస్తుంది. సో మీరు ఈ షీట్ పెట్టి చేసుకుంటే ఏ క్లాత్ అయినా కానీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇది సిల్క్ కోటా క్లాత్ పాప డ్రెస్. సో దీనిపైన నేను ఇప్పుడు ప్రింట్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ నేను డైరెక్ట్గా ఒకసారి ఐరన్ బాక్స్తో చేస్తాను. ఇప్పుడు హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఫస్ట్ ఒక్కసారి ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇది ఐరన్ బాక్స్ పెట్టి దీనిపైన చేస్తూ ఎవ్రీ డిజైన్కి మీకు మ్యాక్సిమం 20 to 30 సెకండ్స్లో మీకు డిజైన్ పేస్ట్ అయిపోతుంది క్లాత్ పైన. ఒక 30 సెకండ్స్ తర్వాత మీరు ఐరన్ బాక్స్ తీసేసి దాన్ని ఒక 2 minutes హీట్ పోయేంత వరకు ఆపేసి ఆ తర్వాత జాగ్రత్తగా ఈ పేపర్ని తీస్తే మీకు డిజైన్ క్లాత్ పైన పడిపోతుంది. ఇది పర్సనల్గా చేసుకోవాలి, ఇంట్లో పిల్లలకి కానీ లేదంటే మీ పర్సనల్ శారీస్ పైన కానీ చేసుకోవాలి అని అనుకుంటే మనం ఇండివిజువల్గా డిజైన్స్ కొనుక్కొని ఐరన్ బాక్స్తో చేసుకోవచ్చు ఇంట్లోని. అదే మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే దీనికి సబ్లిమేషన్ ప్రింటర్స్ ఉంటాయి, హీట్ ప్రెస్ సబ్లిమేషన్ మెషిన్స్ ఉంటాయి. అవి తీసుకొని మీరు దాంట్లో ఏంటంటే క్లాత్ ఈక్వల్గా టైం సెట్ చేసుకొని మీరు దీన్ని సెట్ చేసి దానికి పెట్టేసి క్లోజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డిజైన్ దానికి ప్రెస్ అయిపోతుంది. ఆ మెషిన్స్ కూడా కొనుక్కోవచ్చు, బట్ అది మనం పర్సనల్గా చేసుకోవడానికి అంత అవసరం లేదు. ఐరన్ బాక్స్తో కూడా చేసుకోవచ్చు ఇంట్లో. ఇప్పుడు మీకు నేను వేరే డిజైన్ కూడా వేసి చూపిస్తాను, చూడండి.
కొంచెం సేపు హీట్ చేసిన తర్వాత ఈ పేపర్ పెట్టి చేస్తే ఇది మీరు ఎంత హీట్ చేసినా కానీ ఈ పేపర్ అబ్జార్బ్ చేసుకుంటుంది, మీకు క్లాత్ పాడవదు. ఇంకా వేడిగా ఉంది అప్పుడు మీరు దీన్ని తీస్తే డిజైన్ కరెక్ట్గా ప్రింట్ అవుతుంది డ్రెస్ పైన. ఇది కూల్ అయింది. ఈ డిజైన్ ఓపెన్ చేసి చూద్దాం మనం. దిస్ ఈస్ ద డిజైన్. ఇప్పుడు మీకు ఈ డిజైన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. అది ఆన్ చేస్తున్నావా? ఇది డ్రెస్కి నేను కింద టూ వేసాను, 2 డిజైన్స్ వేసాను. అంటే ఒకే డ్రెస్కి నేను 2 ప్యాటర్న్స్ వేసాను. అది కింద, ఇది ఫ్రంట్ నెక్ దగ్గర. ఇట్లా 2 ప్యాటర్న్స్ నేను ఒకటే డ్రెస్కి వేసాను. మీరు శారీస్కి వేసుకోవచ్చు, దేనికైనా వేసుకోవచ్చు. శారీస్కి, పిల్లల టీషర్ట్స్ మీద, ప్లెయిన్ టీషర్ట్స్ పైన కూడా మీరు ఈ ప్రింటింగ్ వేసుకోవచ్చు. ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్. ఇప్పుడు నేను మా బాబు టీషర్ట్ పైన వేసి చూపిస్తాను, చూడండి. ఇది టీషర్ట్ పైన వేసాను. కాటన్ డ్రెస్ పైన కూడా ఒకటి వేసాను. ఇది యాక్చువల్లీ నేను ఎలా డిజైన్ చేసుకున్నానంటే, ఈ డ్రెస్కి నేను యాప్లిక్ వర్క్ చేయించుకున్నాను. ఇట్లా యాప్లిక్ వర్క్ చేయించాను మొత్తం అంతాను డిజైను. ఓకేనా? సో ఇక్కడ నెక్ దగ్గర ప్లెయిన్గా ఉంది అని నేను దీనికి మళ్ళీ ఈ హీట్ ప్రెస్ డిజైన్ నెక్ దగ్గర ప్రింట్ చేసుకున్నాను.